పూర్తిగా జాతీయవాద ఆధారంగా ఈ దేశం వెళ్ళాలి అనే ఒక నిష్ట, దాంతోపాటు ఈ దేశం ప్రజాస్వామ్యంగా ఉండాలి అనే ప్రజాస్వామ్యం, అలాగే ఈ దేశంలో ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పిన అంత్యోదయ సర్వోదయ ఉందో దాని ఈ దేశంలో అమలు చేసే విధంగా, చిట్ట చివరి వ్యక్తికి ఫలితాలు అందే విధంగా ఆయన గాంధీయవాద సోషలిజంని, అలాగే అందరిలో కూడా ఒక చైతన్య సర్వత్ను ఉండాలి, ఈ దేశంలో ఉండే అన్ని ధర్మాలు అన్ని మతాలు ఒకటే అని సర్వధర్మ సమభావన ఒక నిష్ట, కానీ చివరికి రాజకీయాల్లో మనం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి అని ఒక 5 నిష్టలు పెట్టి ఈ యొక్క కమలం పువ్వు ఏదైతే ఉందో ఆ విధంగా ఈ యొక్క పంచ నిష్టలకి ప్రతిష్ట కనుక వాటి ఆధారంగానే రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచనతో ఒక కొత్త స్రవంతి దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ పేరు మీద వచ్చిందనే విషయం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆ విధంగా ప్రారంభమై 2 సీట్లు వస్తే నిరాశ పడకుండా కలిసి అద్వానీ గారు వాజ్పేయి గారు చేసిన గొప్ప యజ్ఞమే దేశవ్యాప్తంగా అన్ని రకాల పార్టీల్ని అందరినీ కలుపుకునే ఒక గొప్ప ప్రయత్నంతో 89లో అద్భుత విజయం సాధించి సుమారు 88 సీట్లు రావటం, ఆ రోజు దేశంలో అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించడం, 1996లో 160 సీట్లు 162 సీట్లు వచ్చి దేశంలోనే అతిపెద్ద పార్టీగా రావటంతో పాటు మొదటిసారి అటల్జీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం రావటం, అది కూడా మరొక అద్భుతం. ఆ విధంగా అందరి యొక్క కళని సాకారం చేస్తూ దేశంలో కాంగ్రెస్ ఇతర వ్యక్తి మొదటిసారి ప్రధానమంత్రి అవటం, కేవలం 13 రోజుల్లో దిగిపోవటం, 98లో జరిగిన ఎన్నికల్లో 182 సీట్లు వచ్చి రెండోసారి 13 సంవత్సరాలు 13 నెలలు ప్రధానమంత్రిగా ఉండటం. తర్వాత 1999లో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ 5 సంవత్సరాల పరిపాలన సంబంధించిన అనేక అంశాలు అనేక మందికి స్ఫూర్తివంతంగా దేశం యొక్క మనుగడ ఏ విధంగా ఉండాలి, దేశానికి సంబంధించిన దిక్సూచి ఏ విధంగా నిర్మించబడాలి అనే అనేక రకాల సుపరిపాలన అంశాలు ఆయన ఆ విధంగా 5 సంవత్సరాలు పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనూ దేశంలోనూ అద్భుతమైన అనేక కార్యక్రమాలు జరిగిన సమయం, వాటి సంబంధించి అనేక విషయాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు కనుక వాటన్నిటినీ ఆధారంగా సుపరిపాలన పెట్టుకోవడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 11.5 సంవత్సరాల్లో అనేక రకాల కార్యక్రమాలు, అలాగే రాష్ట్రంలో ప్రజలందరూ నమ్మకం విశ్వాసంతో ఇవాళ కూటమికి అధికారం ఇవ్వడం జరిగింది. ఏ విశ్వాసం నమ్మకంతో ప్రజలు అధికారం ఇచ్చారో దాన్ని నిలుపుకునే విధంగా, ఆ యొక్క సమైక్య స్ఫూర్తి రగిల్చే విధంగా ఉండాలి అనే ఆలోచనతోనే ఈరోజు ఆయన అటల్జీ యొక్క శతాబ్ది సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 11న ధర్మవరం నుంచి ఈ యొక్క అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ప్రారంభమై ఇవాళ అమరావతిలో గొప్ప ముగింపు కార్యక్రమం, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ, ఇవన్నీ కూడా మనందరికీ స్ఫూర్తి కలిగిస్తుంది. రాబో కాలంలో తప్పనిసరిగా ప్రతి జిల్లాలో విచ్చలవిడిగా విగ్రహాలు పెట్టాలనే ఆలోచన కాదు, కేవలం ఒక జిల్లాకు ఒక విగ్రహం, ఆ విగ్రహం ఆధారంగా ఆ ప్రజలకి ఆ జనతకి ఆ విధంగా స్ఫూర్తి కలిగించే విధంగా ఉండాలనే ఆలోచనతోనే తప్ప ఇంకోటి కాదని మీ అందరికీ తెలియజేస్తూ, కూటమి యొక్క స్ఫూర్తిని అన్ని చోట్ల తీసుకెళ్ళి రాబో కాలంలో తప్పనిసరిగా ఏ నమ్మకం విశ్వాసం మీరు ప్రకటించారో దాన్ని కొనసాగిస్తామని, ఆ విధంగా అటల్జీ యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉందో మనందరికీ ఆదర్శప్రాయం, ఒక ప్రఖర దేశభక్తుడు దేశాన్ని పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందో మనకి చేసి చూపించిన నేత అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి ఈ భూమి కోసం మాట్లాడిన అనేక రకాల మాటలు. నెహ్రూ ఈ దేశాన్ని ఆ రోజు చైనా ఆక్రమిస్తే అది ఆక్సాచిన్ అనే ప్రాంతం ఎందుకు పనికిరాని భూమి, 365 రోజులు మంచు ఉంటుంది, ఒక్క గడ్డి పరక కూడా మలవదని చెప్పి మాట్లాడితే అటల్జీ ప్రళయ గర్జనతో లేచి నిలబడి, భారత్ ఏక్ జమీన్ కా తుకడా నహీ జీతా జాతా రాష్ట్ర పురుష హై, इसका कंकर कंकर में शंकर है, बिंदु बिंदु में गंगा माँ है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है, ये नंदन की भूमि है, या अभिनंदन की भूमि है, इसके लिए हम जिएंगे, इसके लिए हम मरेंगे। जब मरने की बात हमारी हस्ती जब गंगा में बहती है, कोई कान लगा के सुनता है तो एक ही आवाज आता है, भारत माता की, భారత్ మాతాకి. అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చాలా కష్టపడి ఒక
ఒక సెలవు తీసుకోవడం జరిగింది, ఒక రోజు పాటు అనేక రకాల విషయాలు అధ్యయనం చేయడం కోసం. అయినా కూడా అటల్జీ యొక్క ప్రేమతో వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. గౌరవనీయ పెద్దలు